భారతీయ సంస్కృతిలో భాగంగా యోగాపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఈ నెల 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మందితో యోగా కార్యక్రమాలు నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర క్యాంపెయిన్ను ఈ నెల రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ శ్రీ ఆర్ గోపాలకృష్ణ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం త్రిపురాంతకం మండలం శ్రీ 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 మత్ బాల త్రిపుర సుందరీదేవి అమ్మవారి దేవస్థానం ఆవరణం నందు యోగాంధ్ర 2025లో భాగంగా నిర్వహించిన యోగా కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వైపాలెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు, దేవస్థానం చైర్మన్ ఐవి సుబ్బారావుతో పాటు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో భాగంగా యోగాలో ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఈ నెల 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మందితో యోగా కార్యక్రమాలు నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర క్యాంపెయిన్ ఈ నెల రోజుల పాటు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ నెల 21న వైజాగ్లో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్న యోగా కార్యక్రమానికి 5 లక్షల మందితో ప్రజలు పాల్గొనేలాని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించడం జరిగిందన్నారు. యోగాంధ్ర క్యాంపెయిన్లో భాగంగా జిల్లాలోని గుండ్లకమ్మ, త్రిపురాంతకం, పాకల, కొత్తపట్నం బీచ్ తదితర 4 పర్యాటక ప్రదేశాల్లో యోగాంధ్ర కార్యక్రమానికి ఎంపిక చేయడం జరిగిందన్నారు. ముందుకు వెనక్కి వన్నాం, బెండ్ చేయండి, చెవులు భుజాలను తాకాలి, పక్కకి చెవి వచ్చి తీసుకోవచ్చు. అలాగే రివర్స్ క్లాక్ వైజ్ చేసిన తర్వాత యాంటీ క్లాక్ వైజ్, అప్పుడే పరిపూర్ణమవుతుంది. ఆపండి, పైకి తీసుకుని వెళ్ళి నమస్కార పొజిషన్. దీనివల్ల కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి, నాభి చుట్టూ ఉన్న నాడులు కూడా స్పందిస్తాయి. కాలు మార్చండి. ప్రయత్నం చేయండి, ప్రయత్నం చేయకుండా వదిలివేయటం పెద్ద విఫలం. ప్రయత్నం చేసి ఓడిపోయినా ఒక మంచి పాట నేర్చుకోవచ్చు. ఈరోజు ప్రారంభించి లాగాలి. మూలాధార బటర్ఫ్లై 9 రెక్కలు ఎలా ఆడిస్తుందో అలాగా. థైస్ చుట్టూ ఉన్న ఫ్యాట్ రెడ్యూస్ అవుతుంది, బరువు తగ్గించుకున్న దగ్గరికి లాగాలి. ఇప్పుడు వజ్రాసనంలో పైకి లేక మనకు అంత సమయం లేదు కాబట్టి జస్ట్ మీకు ఇంట్రడక్షన్ అంతే. ఆపండి, అలానే అర్థం ఉంచుకోవాలి. శరీరం వజ్రం లాగా తయారవుతుంది, దృఢంగా తయారవుతుంది. ఈ ఆసనం ఎప్పుడైనా 7, 8, 9 శ్వాస తీసుకుంటూ పైకి లేవండి. రిలాక్స్. ముందు చూడండి, ముందు ఇలా ఉండాలి. వెనక వైపు 2 అరచేతులు వీపుని టచ్ చేయాలి. ఉత్తానం, ప్యాంక్రియాసిస్ యాక్టివేట్ అవుతుంది, ఇన్సులిన్ సహజ సిద్ధంగా రిలీజ్ అవుతుంది. ఓకే, రిలాక్స్, వదిలేసేయండి. అవకాశం ఉన్నవారు పడుకోండి, ఎందుకంటే జన సమీకరణ కూడా బాగా జరిగింది, జనం బాగా వచ్చేది. రోగం ఆచి పైకి లేపాలి. రిలాక్స్. ఎముకలు కూడా ఈ ప్రాబ్లం అంతా కూడా పనిష్టం అయిపోతుంది. సైటిక పెయిన్ ఉన్న వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. నడుము నొప్పి ఉన్న వాళ్ళు కూడా చేయండి. పాదాలు మీ వైపు లాగండి. ఒక 10 సెకండ్స్ ఉండండి. బాగా ఒత్తిగడుపు ప్రాంతంలో ఒత్తిడండి. కుడి ముక్కుతో తీసుకొని మా చేయొచ్చు. దీనికి ఎలాంటి కండిషన్స్ లేవు. చిన్న వయసు నుంచి వృద్ధాప్యం వరకు వారి ఆశీస్సులు అందరికీ లభించాలని కోరుకుంటూ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ చాలా అందుతుందండి. ఎంపీడీఓ, ఎంఆర్ఓ గారికి, మన జిల్లా అధికారులు అయినటువంటి డిఎంహెచ్ఓ, జెడ్పీసీ అండి. ఈరోజు మరి మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నిర్దేశించిన యోగాంధ్ర క్యాలెండర్ డేస్లో భాగంగా మరి శ్రీ బాల త్రిపుర సుందరి దేవి ప్రాంగణంలో ఐకానిక్ డెస్టినేషన్ ఈవెంట్ ప్రకాశం జిల్లా యంత్రాంగం తరఫున ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. సో ఇందులో మనకి ఏదైతే ఈ యోగా డెమాన్స్ట్రేషన్ 45 మినిట్స్ ఉందో అది అందరు యంత్రాంగం తరఫున మనం ఇక్కడ నిర్వహించాము. ఇప్పటి వరకు 9,66,000 రిజిస్ట్రేషన్లు ఈ యోగాంధ్ర పార్టిసిపేషన్ కోసం నిర్వహించడం జరిగింది. అట్లాగే
మాస్టర్ ట్రైనర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం, మండల స్థాయి మాస్టర్ ట్రైనర్ కూడా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. దాదాపు 16 ఈవెంట్స్లో గ్రామ స్థాయిలో పోటీలు కూడా యోగాంధ్ర పేరిట కంప్లీట్ చేయడం జరిగింది. మండల స్థాయి పోటీల్లో అందరు కూడా పార్టిసిపేట్ చేసి మరి మీరు ఈ యోగాంధ్రాని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. అట్లాగే జిల్లా స్థాయిలో కూడా మనకి 9వ తేదీ నుంచి కూడా ఈ యోగాంధ్ర కార్యక్రమాల పేరిట పోటీలు నిర్వహిస్తూ ఉన్నాం. అట్లాగే మనకి నెక్స్ట్ డెస్టినేషన్ కార్యక్రమాలు పాకాల బీచ్, కొత్తపట్నం బీచ్లో నిర్వహించడం జరుగుతుంది 8వ తేదీన మరియు 16వ తేదీన. సో దానికి కూడా పెద్ద ఎత్తున ఇదే రకంగా ఏర్పాట్లు చేయబోతున్నాం. అట్లాగే రాష్ట్ర తరపున మరి మనకి పెద్ద మెగా ఈవెంటు జూన్ 20వ తేదీన ఎస్హెచ్జి ఉమెన్స్, ఎవరైతే మన సెల్ఫ్ హెల్ప్ స్వయం శక్తి సంఘ గ్రూప్ సభ్యులు ఉన్నారో వాళ్ళందరితోని దాదాపు 5,000 పైచిలకు జనాభాతో ఒంగోలులో మనం చేయబోతున్నాం. ఈ విధంగా మనము ఈ పలు ఈవెంట్స్ నిర్వహించి చివరి రోజైన మన జూన్ 21వ తేదీన మరి పెద్ద ఎత్తున అందరము ఇందులో పార్టిసిపేట్ చేయబోతున్నాం. మరి ఇది జూన్ 21తోనే కాకుండా మరి మన జీవితంలో అంతర్భాగం అవ్వాలి. సో దానికి మరి ఈరోజు ఇంత మంచి ఏర్పాట్లు చేసిన ఇక్కడ మా అధికారులందరికీ, మరి అట్లాగే ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసిన మరి అన్ని డిపార్ట్మెంట్ల వారికి, స్థానిక ప్రజలకి, మరి మన చిన్నారులకి అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ మన అందరిపైన శ్రీ బాల త్రిపుర సుందరీదేవి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మరి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ, ధర్మార్థ కామ్య మోక్షానం ఆరోగ్య మూలముత్తమం. ఏది సాధించాలన్నా ఆరోగ్యంగా ఉన్న దేహమే సాధిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆరోగ్యంగా మంచి నిర్ణయాలు తీసుకోవాలన్నా, చురుగ్గా ఉండాలన్నా ఆరోగ్యమే ముఖ్యం. అలాంటి ఆరోగ్యాన్ని పొందడానికి యోగా ద్వారా మంచి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరి ఆరోగ్యం వారి చేతుల్లో, వారి చేతల్లో ఉందని చెప్పేసి పతంజలి మహర్షి అందించిన ఈ యోగ మార్గాన్ని చాలా సింప్లిఫై చేసి ఈరోజు మనకు అందించడం జరిగింది. ఈ 21 రోజులు కనీసం చేస్తే ఒక మంచి అలవాటు, ఒక వ్యసనంగా మారాలి యోగా. ప్రతి ఒక్కరికి జీవితంలో ఒక 45 నిమిషాలు ప్రతిరోజు చేస్తూ ఉంటే మిగతా డే అంతా కూడా వారి వారి విధుల్లో సక్రమైన బాధ్యతలు నిర్వహించవచ్చని యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా పతంజలి యోగపీఠ నుంచి మేమందరం కూడా పాల్గొంటాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల యోగా పోటీలు కానీ యోగా శిక్షణలు ఇస్తూ ముందుకెళ్తూ ఉన్నాము. ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా వినియోగపరుచుకొని సాధన చేస్తూ ఉండాలి. సాధనే సాధ్యం సర్వం. ఈరోజు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో బాల త్రిపుర సుందరీదేవి యొక్క ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క యోగాంధ్ర కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గౌరవ జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా గౌరవ సబ్ కలెక్టర్ గారికి, ప్రభుత్వ ఉద్యోగస్తులకి, ఇక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి కార్యక్రమాన్ని దిగ్విజయంగా అన్ని గ్రామాల్లో, అన్ని మండలాల్లో దీని కార్యక్రమం జరుపుతూ ఉన్నాం. దీని ప్రధాన ముఖ్య ఉద్దేశం ఈ నెల 21వ తారీఖున భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు యోగా దినోత్సవం రోజున మరి రాష్ట్ర ప్రభుత్వంలో మరి వైజాగ్లో పెద్ద కార్యక్రమాన్ని, ఈవెంట్ని ఇది చేయబోతా ఉన్నాం. ఇది మన రాష్ట్రానికి గర్వకారణం. ఇది యోగా ద్వారా ప్రజలందరినీ జాగృతం చేయటం, వారికి ఆరోగ్యపరమైనటువంటి మరి ఈ అన్నిటిని కూడా పాటించాలనే ప్రధాన ఉద్దేశంతో ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ, అదేవిధంగా ప్రజలు కానీ అనేక మానసికమైనటువంటి మరి రుగ్మతలతోటి, అదేవిధంగా టెన్షన్స్ తోటి ఉన్నటువంటి లైఫ్ని ఫ్రీ చేయాలని చెప్పి ఉద్దేశంతో ఈ యోగాని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవితంలో అన్వయించుకుంటే ఆరోగ్యంగా ఉంటాం, కుటుంబం కూడా ఆనందంగా ఉంటుందని చెప్పేసి మరి ఇది ప్రధాన ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఇది. మనమందరం కూడా ఇక్కడ దిగ్విజయంగా గౌరవ మరి జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, ప్రభుత్వ ఉద్యోగుల ఆధ్వర్యంలో దీన్ని ఘనంగా నిర్వహించుకోవడం సంతోషకరంగా ఉంది. మనం కార్యక్రమం నిర్వహణపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా.
4,10,000. సో అది ప్లానింగ్ ఏంటి మీకు? దానికి ఏం చేశామంటే నిన్న ఈసీ జరిగిన ప్లాన్స్ ఎక్కడేం చేయకపోతే మనం ఎంజీఆర్ఎస్ మనం రిలాక్సేట్ చేసినాం. దాంట్లో మొక్కలు నర్సరీస్ కూడా తయారు చేశాం. ఒక మండలానికి 5,000 చొప్పున తయారు చేశాం. వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసి తీసుకెళ్తారు. రియల్ నర్సరీస్ బ్యాంకింగ్ తీసుకెళ్తారు. ఒక ఫంక్షన్ లాగా ప్రోగ్రామ్ ఉంటే ఎక్కువ సంఖ్యలో ఎక్కువ మంది టీచర్ పార్టిసిపేషన్తో చేయాలి. అది ఏ ఏరియా అదే మేడం, ఇక్కడ మనకి గ్రీన్ వాక్ అని పెట్టి మినీ స్టేడియం నుంచి కళాక్షేత్రం వరకు మనము ప్రోగ్రామ్ ఎన్జిఓస్ మినిమం ఒకే చోట్ల ఒక 1,000 ట్రీస్ ప్లాంటేషన్ వరకు అలాంటి పెద్ద ఏరియా ఐడెంటిఫై ఎన్జిఓస్ వారు ఓకే ఫైన్ చేస్తారు. డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్కు అంత పెద్ద ఇదిగా ఇన్ కోఆర్డినేషన్ విత్ మున్సిపల్ కమిషనర్, సోషల్ ఫారెస్ట్రీ, అదర్ డిపార్ట్మెంట్స్. అందుకే ఉంటుంది ఆల్రెడీ దే ఆర్ డూయింగ్ ఇట్. సో దాన్ని మీరు కంబైన్ చేసి ఒక పెద్ద ప్రోగ్రామ్ లాగా అరేంజ్ చేయండి. ఫస్ట్ థింగ్. రెండోది డిపార్ట్మెంట్ వైస్, ఇప్పుడు డోమాక్ అయితే ఎక్కడ చేస్తున్నారు June 5th నాకు అన్ని చోట్ల ప్రోగ్రామ్ ఇది అనేది జరగాలి. సో అది వాళ్ళ దగ్గర డోమా ఎంత చేస్తున్నారు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ తీసుకుని పెట్టాలి. ఇది ఒక్కటి ప్లాంటేషన్ కు మాత్రమే కాదు, వారి ప్రొటెక్షన్ తర్వాత మెయింటెనెన్స్ ఎలా ప్లాన్ ఉంది అది కూడా మీరు ప్లానింగ్ చేసుకోవాలి. దానికి వేరే ఏమేమో స్ట్రాటజీ రివైజ్ చేస్తున్నారు. 30,000 ఎక్కడెక్కడ ఏ ఏరియాలో ఎవరెవరు. సో ఒకటి మీకు ప్లాంటేషన్ చేయడానికి 30,000 ప్లాంటేషన్. సెకండ్ దాంట్లో ప్రొటెక్షన్ అండ్ మెయింటెనెన్స్ అంటే ఎవరు అదే ఒక్కొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నది ఏ ఏరియాకి ఎవరు చూసుకుంటారు అనేది ఆ రెస్పాన్సిబిలిటీ కూడా దాంట్లో ఫిక్స్ చేసి ప్లాన్ ఇది. సేమ్ థింగ్ ఫర్ పిలిడోమా కూడా మీకు ఎక్కడెక్కడ ప్లాంటేషన్ ఏ ఏరియా ఐడెంటిఫై చేసి ఉన్నారు ఒకటి. రెండోది దానికి ప్రొటెక్షన్ అండ్ మెయింటెనెన్స్. ఒకసారి మొక్కలు నాటి ఎవరు కస్టడీకి ఇస్తారు, ఎవరో ఒక రెస్పాన్సిబుల్ పర్సన్, అది కూడా డీటెయిల్స్తో పాటు కమిషనర్ అయినాక అప్పుడు ఇంకా చూపిస్తారా చేస్తారు. ఓకే, బట్ ఉన్న అన్ని ఇన్స్టిట్యూషన్స్లో ఇక్కడ ఉన్న అదర్ హాస్టల్స్ కూడా సేఫ్టీ. మీకున్న ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇప్పుడు ఉన్నాయి కదా, అక్కడ మీ స్టార్ట్స్ అవుతుంటారు కదా, వాళ్ళకి టార్గెట్ ఇచ్చి ఆ రోజు అంటే 5th నాటికి అంటే అన్ని ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళకున్న క్యాంపస్లో వాళ్ళు నటించారు. ఓకే, అది ఒక పర్సన్కి అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ అక్కడ ఉన్న టీచర్స్ అది ఎవరికో వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఇవ్వండి. ఆ రోజు ప్లాంటేషన్ చేస్తున్నది వారికి అడాప్షన్ లాగా మీరు తయారు చేసి నాకు ఇవ్వండి. మీకు ఎవరెవరు డిపార్ట్మెంట్ వైస్ 4,10,000. ఇప్పుడు ఈ గారు వారు ఆల్రెడీ 30,000 చేస్తున్నారు. అదే డీటెయిల్స్ తీసుకోవాలి. మున్సిపల్ కమిషనర్ ఎన్ని ప్లాన్స్ చేస్తున్నారు, ప్లాంటేషన్ ఏ ఏరియా, ఎక్కడి నుంచి వారు తీసుకుంటారు డీటెయిల్స్. తర్వాత డోమా, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అదర్ హాస్టల్స్. మనం అనే ప్రోగ్రామ్ని మనం 5th నుంచి స్టార్ట్ చేసుకొని మనం ప్రోగ్రామ్ అనేటువంటిది మొదటగా దీంట్లో 2 కాంపోనెంట్స్గా వాడు డివైడ్ చేయడం జరిగింది. అది వన మహోత్సవం అనేటువంటిది మొదటి కార్యక్రమం. అదేవిధంగా ప్రకృతి పిలుస్తున్నటువంటిది రెండవ కార్యక్రమంగా వాడు చూడడం జరిగింది. వన మహోత్సవం 5 నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఇది మన ప్రకృతి పిలుస్తున్నటువంటి అంశం మీద ఓన్లీ పబ్లిక్ని అవేర్నెస్ క్రియేట్ చేయడం. పబ్లిక్లో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు, జిల్లా స్థాయి నుంచి స్టేట్ స్థాయి వరకు కూడా పిల్లల దగ్గర నుంచి అందరూ కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ ఇస్తూ అదేవిధంగా మొక్కల పెంపకంపై వాళ్ళకి శ్రద్ధని కల్పించి చిన్న కాంపిటీషన్స్తో వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఒక ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాల్సిందిగా ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్లైన్స్. దీని ప్రకారంగా కలెక్టర్ గారు దీనిపై మనకి సూచనలు ఇస్తారు. ఓకే, 5th మనకి 4,10,000 ప్లాంటింగ్ చేయాలి అనేటువంటి ఒక టార్గెట్ ఇచ్చారు ప్రకాశం జిల్లాకి. అదేవిధంగా సీజన్ మొత్తం కూడా అంటే స్టార్టింగ్ ఫ్రమ్ June 5th to November వరకు, అంటే
అంటే రేట్స్ నవంబర్ ఉంటాయి కాబట్టి మనకి 6 months కూడా మనం ప్లాంటింగ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి మనకి 35,75,000 ప్లాంట్స్ మనం నాటవచ్చు.